హాయ్ అండి, నేను మీరాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో పిల్లల కోసం బోర్న్విటా పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. బయట మనకి సూపర్ మార్కెట్స్లో పాలల్లో మిక్స్ చేసుకోవడానికి ఎన్నో రకాల పౌడర్స్ ఉంటాయి, కానీ వాటిలో ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తుంటారు. కలర్ కోసం అండ్ టేస్ట్ కోసం ఏవేవో యూజ్ చేస్తుంటారు కదా. అలా కాకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా పిల్లలకి కావలసినంత ఎనర్జీ ఇచ్చి బోర్న్విటా పౌడర్ని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హోమ్మేడ్ బోర్న్విటా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో ఇక్కడ నేను 1 కప్ మఖానా అయితే తీసుకుంటున్నానండి. మఖానా హెల్త్కి చాలా మంచిది. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. మఖానాని ఈ విధంగా క్రిస్పీగా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. తిరిగి అదే ప్యాన్లో ఇక్కడ నేను జీడిపప్పు అలాగే బాదం పప్పు కూడా ఫ్రై చేసుకున్నాను, కానీ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఈ విధంగా మఖానాని, డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. మఖానాని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసి ఎంత వీలైతే అంత ఫైన్గా పౌడర్ లాగా చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ జీడిపప్పును కూడా పలుకులు లేకుండా ఎంత వీలైతే అంత ఫైన్గా పౌడర్లాగా చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత అందులోనే ఇక్కడ నేను 1 కప్పు బెల్లం పౌడర్ అయితే తీసుకుంటున్నాను. మీ స్వీట్నెస్ తగ్గట్టుగా మీరు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. పిల్లలు కదా, కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలంటారు, సో మీరు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇవంతా వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము జల్లించుకోవాలండి. ఈ విధంగా ఒక జల్లెల్లో వేసుకొని బాగా జల్లించుకోవాలి. అందులో ఏదైనా పలుకులు ఉంటే సపరేట్గా వచ్చేస్తాయి కదా. ఎక్కువ పలుకులు ఉన్నట్టయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ పౌడర్ లాగా చేసుకొని మళ్ళీ జల్లించుకోవచ్చండి. ఈ విధంగా మనము మిక్స్ చేసుకున్న పౌడర్ని అంతా కూడా పూర్తిగా జల్లించుకోవాలి. చూసారు కదా, హోమ్మేడ్ బోర్న్విటా పౌడర్ ఎంత చక్కగా, ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న బోర్న్విటా పౌడర్ని 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. 3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, హోమ్మేడ్ బోర్న్విటా పౌడర్ని ఇంట్లోనే ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి ఈ విధంగా బోర్న్విటా పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వండి. పిల్లలకి మనం రెగ్యులర్గా మార్నింగ్ అలాగే ఈవినింగ్ పిల్లలకి పాలు ఇస్తుంటాం కదా, అందులో ఈ విధంగా హై ప్రోటీన్ అండ్ ఫైబర్, విటమిన్స్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకుంటే పిల్లలు చాలా హెల్తీగా అండ్ ఎనర్జీగా ఉంటారండి. తప్పకుండా మీ పిల్లలకి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.